జలియన్ వాలాబాగ్ భారతీయులు మరువలేని ఒక బాధాకరమైన ప్రదేశం. ఆ పేరు వినగానే ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీరు, కోపం, ఆక్రోశం ఇలా ఎన్నో చెప్పలేని పదాలు కళ్ళ ముందు మనసులో మెదులుతాయి. అది మనిషిని మనిషిగా చూడని బ్రిటిష్ ప్రభుత్వ పాలన. కష్టం వచ్చింది అని చెప్పుకుంటే కళ్ళను, నినాదాలతో ఎదురు తిరిగితే నాలుకలను, మౌనంగా కూర్చుంటే మానవత్వాన్ని మర్చిపోయి భారతీయుల గుండెలపై బ్రిటిష్ వారి ఉక్కుపాదంతో తొక్కే సమయం. ఒకవైపు స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడే ప్రజలు, ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషం ఒక సైనికుడిలా పోరాడే సమయం. అలాంటి సమయంలోనే ఒక సంఘటన జరిగింది. అది ఇప్పటికీ మర్చిపోలేని సంఘటన. ఆ రోజు వందలాది భారతీయుల ప్రాణాలు తీసిన బ్రిటిష్ ప్రభుత్వం. ఇంతకీ అక్కడ ఏం జరిగింది ఇప్పుడు మనం తెలుసుకుందాం. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలో ఒక తోట. ఏప్రిల్ 13, 1919న బ్రిటిష్ సైనికులు జనరల్ డయ్యర్ ఆధ్వర్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు 10 నిమిషాల పాటు కొనసాగాయి. 1650 రౌండ్ల కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వం లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు. ఇంతకీ ఈ సమావేశం ఎందుకు జరిపారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్లేయులు భారతీయులను సహాయం కోసం అడిగితే తిరుగుబాటు చేస్తారనుకున్నారు. కానీ వారి భయానికి విరుద్ధంగా ప్రధాన రాజకీయ నాయకత్వాల నుంచి విశేషంగా స్పందన లభించింది. వారికి ఆ యుద్ధంలో సహాయపడడం ద్వారా వారి నుంచి స్వాతంత్రం పొందాలని మన వారి ఆలోచన. యుద్ధానికి భారతీయ సైన్యాలను పంపించి వారికి సహాయం చేశారు. దాదాపు 13 లక్షల మంది భారతీయ సైనికులు యూరోపు, ఆఫ్రికా మధ్య ప్రాచ్య దేశాల్లో తమ సేవలందించారు. భారతీయ రాజులు తమ శక్తి మేరకు ధనాన్ని, ఆహారాన్ని, ఆయుధాలను పంపించారు. భారతీయులు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్లేయులకు చేసిన సహాయానికి ప్రతిఫలంగా భారతీయులు తమకు పూర్తి స్వాతంత్రం కాకపోయినా కనీసం పరిపాలనలో తమ మాట చెల్లుబాటు కావాలని భావించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలనలో మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలను ప్రవేశపెట్టింది. కానీ భారతీయ స్వాతంత్రోద్యమ నాయకురాలు మేడం బికాజీ కామా భారతీయులకు ఆ సంస్కరణలు ఏమాత్రం సరిపోవని వ్యాఖ్యానించింది. దీంతో అప్పటిదాకా రగులుతున్న పోరాటానికి ఆజ్యం పోసినట్లయింది. భారత ప్రజల్లో నానాటికి రగులుతున్న అసంతృప్తి మొదలైన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని బ్రిటిష్ ప్రభుత్వం 1918లో ఆంగ్లేయ న్యాయమూర్తి అయిన సిడ్నీ రౌలట్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనినే రౌలట్ కమిటీ అంటారు. రౌలట్ కమిటీ ప్రతిపాదనను అనుసరించి బ్రిటిష్ ప్రభుత్వం 1915లో ఏర్పాటు చేయబడ్డ భారతీయ రక్షణ చట్టానికి అదనంగా రౌలట్ చట్టాన్ని ప్రతిపాదించింది. ఈ చట్టం ద్వారా తిరుగుబాట్లను అణిచివేయడానికి వైస్రాయ్లకు విశేష అధికారాలను కట్టబెట్టారు. ప్రెస్ నోళ్లను కట్టివేయడానికి, విచారణ లేకుండా రాజకీయ నాయకులను నిర్బంధించడం, తిరుగుబాటుదారునిగా అనుమానితులైన వ్యక్తులను వారెంట్ లేకుండా అరెస్టు చేయడం మొదలైన నిరంకుశమైన అధికారాలు ఇందులో ఉన్నాయి. ఈ చట్టంపై దేశంలో సర్వత్రా ఆగ్రవేశాలు వ్యక్తమయ్యాయి. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా మన భారతీయులు దాదాపు 1000 మంది ఒక సమావేశానికి ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశమే ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలోని ఒక తోటలో ప్రారంభమయ్యింది. అనుకున్నట్లుగానే ప్రజల్లో విప్లవం మొదలయ్యింది. ఆ మీటింగ్ జరుగుతుండగానే ఎక్కడి నుండి వచ్చారో మన భారతీయుల మీద విరుచుకుపడ్డారు బ్రిటిష్ అధికారులు. అది 1919 ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ స్వర్ణ దేవాలయానికి పక్కనే ఉన్న జలియన్ వాలాబాగ్లో దాదాపు 20,000 మంది ప్రజలు సమావేశమయ్యారు. ఇది వైశాఖ మాసం, సిక్కులకు ఆధ్యాత్మిక నూతన సంవత్సరం. వారు అక్కడ సమావేశమవడానికి ముఖ్య కారణం ప్రముఖ నేతలు ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉపన్యాసాలను వినడం మరియు అనేక విమర్శలకు గురైన రౌలట్ చట్టం క్రింద సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లూలను అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతిరేకించడం. వివిధ భాగాలకు చెందిన 90 మంది సైనికులు, వారితో పాటు 2 సురక్షిత వాహనాలు అక్కడికి వచ్చాయి. ఇరుకైన సందుల కారణంగా వాహనాలు బాగు లోపలికి రాలేకపోయాయి.
జలియన్ వాలాబాగ్ అన్ని ప్రక్కల ఇండ్లతోనూ పెద్ద భవనాలతోనూ చుట్టబడి ఉంది. ఉన్న కొద్దిపాటి ఇరుకైన సందుల దారుల్లో చాలా వాటికి తాళాలు వేసి ఉన్నాయి. కాల్పుల కారణంగా వందల మంది మరణించారు. గాయపడిన వారి సంఖ్య వేలల్లో ఉంది. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 379 మంది, 337 మంది పురుషులు, 41 మంది బాలురు, 6 వారాల పసికందు మరణించారు మరియు 200 మంది గాయపడ్డారు. అక్కడ స్మారక చిహ్నం పైన వ్రాసిన సమాచారం ప్రకారం అక్కడి బావిలోంచి 120 శవాలను బయటికి తీశారు. అయితే అధికారిక గణాంకాలు సరికాదని వాదనలున్నాయి. నగరంలో కర్ఫ్యూ ఉన్నందున గాయపడిన వారిని ఆసుపత్రులకు తీసుకుని వెళ్లడం సాధ్యం కాలేదు. తన ఆఫీసులో బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అతనికి తిరుగుబాటు విప్లవకారుల సేన ఎదురైనందున కాల్పులు జరపవలసి వచ్చిందని, డయ్యర్కు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డ్వయర్ ఇచ్చిన టెలిగ్రామ్లో నీ చర్య సరైనదే, దానిని లెఫ్టినెంట్ గవర్నర్ సమర్థిస్తున్నాడు అని వ్రాసి ఉంది. ఈ ఉదంతంపై విచారణ జరపడానికి 1919లో హంటర్ కమిషన్ ఏర్పరిచారు. ఆ కమిషన్ సమక్షంలో డయ్యర్ తనకు ఆ మీటింగ్ గురించి 12:40 తెలిసిందని, దానిని నిలపడానికి తానే విధమైన ప్రయత్నము చేయలేదని, అక్కడ సమావేశమైన గుంపు కనుక కనిపిస్తే కాల్పులు జరపాలనే ఉద్దేశంతోనే తాను అక్కడికి వెళ్ళానని చెప్పాడట. బహుశా కాల్పులు జరపకుండా గుంపును చెదరగొట్టడం సాధ్యం అయ్యుండవచ్చునని నేను భావిస్తున్నాను. కానీ వాళ్ళంతా మళ్ళీ తిరిగి వచ్చి నన్ను అపహేళన చేసేవారు, నేను చేతగాని వాడినయ్యేవాడిని అంటూ చెప్పుకొచ్చాడట డయ్యర్. అంతేకాకుండా ఆ స్థలంలోకి వాహనాలు వెళ్ళగలిగితే తాను మెషిన్ గన్లతో కాల్పులు జరిపించి ఉండేవాడినని, కానీ ఇరుకైన సందులలోకి సాయుధ వాహనాలు వెళ్లడం కుదరదని, జనం చెల్లాచెదరైనా కాల్పులు ఆపలేదని, కొద్దిపాటి కాల్పుల వల్ల ప్రయోజనం లేదని, జనం అంతా వెళ్ళిపోయేదాకా కాల్పులు జరపడం తన బాధ్యత అని చెప్పాడట. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించడం తన బాధ్యత కాదు, అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదని చెప్పుకొచ్చాడట డయ్యర్. దీని ప్రతిచర్యగా 1920లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి నాంది పలికింది. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ప్రభుత్వం తనకిచ్చిన సర్ బిరుదును ఇంగ్లాండ్ ప్రభువుకు తిరిగి ఇచ్చివేశాడు. ఈ సంఘటన స్వాతంత్రోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి వేగవంతం చేసిందని చెప్పచ్చు. 1920లో హంటర్ కమిషన్ రిపోర్టు వెలువడింది. డయ్యర్ను క్రింద పదవికి మార్చేశారు. అతని ఆరోగ్యం కూడా క్షీణించి ఉండడం వలన తర్వాత అతన్ని వైద్య సదుపాయాలున్న ఓడలో ఇంగ్లాండ్కు పంపేశారు. కొద్దిమంది బ్రిటిష్ అధికారులు మరొక భారత సైనిక తిరుగుబాటును అణిచివేసినందుకు అతనిని ప్రశంసించారు. బ్రిటిష్ పార్లమెంట్లో అతని చర్యను నిరసిస్తూ తీర్మానాలు చేశారు. ఇది చాలా దారుణమైన అసాధారణమైన చర్య అని చెర్బిల్ అభివర్ణించాడు. 1920లో డయ్యర్ పదవికి రాజీనామా చేశాడు. అమృత్సర్ నుండి ఢిల్లీకి రైల్లో ప్రయాణిస్తున్న జవహర్ లాల్ నెహ్రూ పరదాల అవతల నుండి ఒక మిలిటరీ ఆఫీసర్ గట్టిగా ఇలా మాట్లాడడం విన్నానని తన ఆత్మకథలో రాశాడు. పట్టణం అంతా నా దయ మీద ఆధారపడి ఉంది, దానిని బూడిద చేసేద్దామనుకున్నాను, కానీ దయ తలిచి వదిలేశాను. ఈ మాటలు అన్న వ్యక్తి స్వయంగా డయ్యరే. అదే రైల్లో ప్రయాణం చేస్తున్నాడు. 1920లో ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించడానికి భారతీయ జాతీయ కాంగ్రెస్ తీర్మానించింది. 1923లో ఇందుకు కావలసిన స్థలం కొనుగోలు చేశారు. అమెరికాకు చెందిన బెంజమిన్ పోల్క్ అనే ఆర్కిటెక్ట్ స్మారక స్తూపానికి రూపకల్పన చేశాడు. 1961 ఏప్రిల్ 13న అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఈ స్తూపం ఆవిష్కరించబడింది. నిరంతరాయంగా మండుతూ ఉండే అఖండ జ్వాలను తరువాత జోడించారు. ప్రక్కనున్న భవనాలపై బుల్లెట్ గుర్తులను ఇప్పటికీ చూడవచ్చును. బుల్లెట్ల నుండి తప్పించుకోవడానికి తొక్కిడిలో అనేకులు దూకి మరణించిన బావి కూడా ఇప్పుడు ఒక స్మారక చిహ్నం. అలా మన దేశ ప్రజలు ఎంతోమంది ప్రాణాలు వదిలి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టారు. ఆ పోరాటంలో చనిపోయిన ప్రతి ఒక్కరి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది తెలుగు మోజో ఛానల్.
జై హింద్.